హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి రంగు. సంక్రాంతి ముగ్గు ఎలా ఈజీగా వేసుకోవాలో చూపిస్తాం. ఒక చాక్ పీస్ తీసుకొని ఎక్కడ వేసుకుంటామో చూసుకోండి. మనం ఏమేం వేయాలి? ఫస్ట్ సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది పొంగల్. ముందు ఒక కుండ వేసుకున్నాం. డైరెక్ట్గా వేయచ్చు, నేను ఎప్పుడు డైరెక్ట్గా వేస్తా, కానీ వేయచ్చే వాళ్ళ గురించి కాదు కదా, వేయరని వాళ్ళ గురించే కదా మనం చేసేది ప్రయత్నం. చూడండి, ఒక ఇలా పెట్టుకొని పాట్ ఇలా కింది దాకా కిందికి రౌండ్గా రావాలి, బాగుంటుంది. షేప్ అవుట్ కానివ్వద్దు. పాట్ వచ్చిన తర్వాత దానిపైన డిజైన్ కలర్స్ మంచిగా, దీన్ని పాట్ ఏ కలర్ ఉంటుంది అలా చూసి సెలెక్ట్ చేసి వేసుకోవాలి. అలా అప్పుడు న్యాచురల్గా ఉంటుంది. అరే ఇక్కడే ఉందా పొంగల్, ఏ కుండ ఇక్కడే ఉందా అన్నట్టుగా ఉండాలి. ఇప్పుడు కుండ అయిన తర్వాత పైన పొంగుతూ ఉంటుంది కదా, అలా ఇవాళ పొంగివ్వడం కదా, ఇలా ఉంటే అన్నట్టు నిజమేనా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఫైర్ ఉంటేనే కదండి పొంగుద్ది. స్టిక్స్ నేను చేసి ఇలా క్రాస్గా వేసుకోండి. ఈజీ, చాలా ఈజీ అండి. ఇలా క్రాస్గా వేసుకుంటే ఫైర్ అనేది ఒక్క దగ్గరికి వస్తుంది కదా, మంట అనేది. ఇలా చూడండి, ఇప్పుడు మనం ముగ్గు వేసేటప్పుడు మంచిగా నేల ఆరాలండి, ఆరితేనే మంచిగా వస్తుంది. పాట్ ఫైర్ అయింది. ఇప్పుడు ఇంకా కైట్స్, ఇంకా గంగిరెద్దు. ఇప్పుడు పాట్ ఫస్ట్ వేసుకోవాలంటే సైడ్కి వేసుకోవచ్చు, లేకుంటే నేను మిడిల్లో వేసాను కాబట్టి చెరుకు గడలు వేద్దాం. చెరుకు గడలు వేసి గంగిరెద్దు వేసి కైట్స్ వేసేద్దాం. చెరుకు గడలు ఇటు సైడ్కి వేద్దాం, ఇటు వస్తుంది, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు చెరుకు గడలు ఎలా ఉంటుంది, ఇలా చిన్నగా వేసుకోండి, పెద్దగా వస్తుంది. మనం చాక్ పీస్తో వెనక ముందు ఎలా అయినా కూడా మనం మళ్ళీ వేస్తాం కదా, అప్పుడు ఇది ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఇట్లా వంగి ఉంటే బాగుంటాయండి చెరుకు గడలు. అలా వేస్తున్నా. హైట్ చూసుకోవాలండి, ఎంత వరకు వేసుకుందాం. ఇంకొకటి, అది పూర్తిగా కాలేదు, ఇది ఇక్కడే ఉన్నదా అన్నట్టుగా వేయాలి మనం వేసింది. ఇది ఇడికి వంగిలా చేద్దాం, అప్పుడు అట్రాక్ట్గా ఉంటుంది. అబ్బా ఎంత బాగుంది, ఇక్కడే ఉన్నట్టుగా ఉంది అని అనిపిస్తుంది చూసేవాళ్ళకి. ఏదో ముగ్గు వేసామా అంటే వేసామన్నట్టు ఉంటే బాగుండదండి. ఇప్పుడు చూడండి, ఇగో ఇలా చెరుకు గడకు ఆకులు పెద్దగా ఉంటాయండి. ఇలా ఎంత పెద్దగా వేసుకొని అంత బాగుంటుంది. ఇక మనం ఇప్పుడు కలర్ వేసేటప్పుడు దీని కిందికి వెళ్ళి వచ్చింది అన్నట్టుగా వేయాలి, అంతేకాని ఇక్కడికి వేసి ఊరుకోవద్దు. చూడండి, ఇది నేను మళ్ళీ వేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీనికి లీఫ్ ఇవ్వాలి కదా, ఇంకొకటి స్టెప్ పెంచేసి ఇప్పుడు లీఫ్ ఇది ఇక్కడికి పాట్కి కిందికి. మనకు చెరుకు లీవ్స్ మనం మంచిగా చద్దినట్టు ఉండవండి, చిందర వందరగానే ఉంటాయి. ఎలా ఉంటాయో ఒకసారి గుర్తు తెచ్చుకొని ఇలా ఉంటాయి కదా అని ఐడియాతోని వేసుకోవాలి. లేదు మాకు తెలియదు అని అనుకుంటే గీసుకోవాలి. ఒకసారి చూద్దాం ఎలా వచ్చిందో. చూడండి, ఇప్పుడు మళ్ళీ గంగిరెద్దు వేద్దాం. గంగిరెద్దుకి ఏముంటవి, 2 కొమ్ములు ఉంటాయి. ఇట్లా మంచి షార్ప్గా వేయండి, బాగుంటుంది. ఇలా కొమ్ముల తర్వాత చెవులు ఇలా షార్ప్గా ఉంటాయి, చెవులు కూడా. నేను ఏదో చూస్తూ వేస్తున్నా అనుకోకండి, నేను వేస్తా, నాకు అలవాటు. నాకు పెయింటింగ్ వేయడమైనా డ్రాయింగ్ వేయడం అన్నా చాలా ఇష్టం. నా దగ్గర ఇప్పుడు ఎలాంటి బుక్ లేదు, ఓన్గా వేస్తున్నాను నేను. చూడండి, ఇప్పుడు మూతికి ఇలా వస్తుంది గంగిరెద్దు మూతికి. చూడండి, ఇప్పుడు ఐస్ చూడండి, గంగిరెద్దు కూడా నాకు నట్టుగా వేసాను. మీకు ఇంకా బాగా వస్తే ఇంకా బాగా వేసుకోండి. చూడండి, గంగిరెద్దుకి చిన్నగా ఒక గంట. చూడండి, మనం ఇంకా వేసుకోవాలి అనుకుంటే ఇంకా వేసుకోవచ్చు. లేదు మాకు ఇంతే వచ్చు, మాకు ఓపిక లేదు అనుకుంటే వేసుకోవద్దు. ఎంత వేసుకోవచ్చో అంతే వేసుకోండి. ఇలా పెంచితే ఇక్కడ గంగిరెద్దు కూడా వస్తుంది మొత్తం వేసుకోవాలనుకుంటే. ఇలా చాలండి, మరీ కలర్స్ నింపేసరికి చాలా టైం పడుతుంది. మీకు కావాలి అని అనుకుంటే వేసుకోవచ్చు అండి. ఇప్పుడు వరి వేసుకుందాం. ఒక దిక్కు వరితోని చేస్తారు పొంగల్, ఒక దిక్కేమో గోధుమతో చేస్తారు. ఇలా ఫస్ట్ ఇలా పెట్టుకోండి. వరి ఎలా ఉంటుందండి, ఇలా నిల్చొని ఉంటుందా? నిల్చొని ఉండదు, అది వంగిపోతూ ఉంటుంది. బాగా ఇట్లా పట్టుకొని ఉంటే నిల్చొని ఉంటుంది, అంతే కదా. దీనికి ఇప్పుడు ఇట్లా గింజల్లాగా ఇలా వేసుకోవాలి. చూడండి, వరి వేసుకోవడం అయిపోయింది. గోధుమలైనా అయిపోయినాయి అనుకోవచ్చు. కైట్స్ వేద్దాం, ఇక్కడ వేద్దాం, బాగుంది. 2 కైట్స్ వేద్దాం. ఇలా షేప్ కైట్స్ ఎలా ఉంటాయో చూడండి. కైట్స్ వేసుకున్నాను.
ఇప్పుడు ఒకటి సన్ వేద్దాం. మకర సంక్రమణం కదా, ఇది ఇక్కడ వేస్తే బాగుంటుంది. చూసుకోవాలి, ఇక్కడ వేస్తే బాగుంటుంది. చూడండి సన్ను వచ్చేసింది. ఇక్కడ 2 కొబ్బరి వేద్దాం. లడ్డు చూడండి, కొబ్బరి వచ్చేసింది. లడ్డు ఇక్కడ లడ్డు వేసాను, కొబ్బరి వేసాను, గోధుమలు, చెరుకు, కైట్స్, పొంగల్, ఇంకేం మిస్ అయ్యి చూసుకో. దారాలు వేయాలి తర్వాత చూడండి. ఇంకేమి ఒకటి సంక్రాంతి శుభాకాంక్షలను రాసుకుంటే ముగ్గు మొత్తం వేయడం చూడండి. అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు కలర్స్ టీ జాలతో వేసుకోండి, తొందరగా వస్తుంది. నెట్తోని ఏం లేదని. కలర్స్ వేసేటప్పుడు రంగులు కరెక్ట్గా చూస్ చేసి మనం వేసిన ముగ్గు అందంగా చూడండి. అన్నిట్లో కలర్ నింపాను. ఇప్పుడు ఈ ప్లేస్లో ఉంది కదా, ఏదైనా వేస్తేనే బాగుంటుంది. ఈ కలర్ వేసి చూపిస్తా. చూడండి, లోపల ఆరెంజ్ వేసాను. ఇప్పుడు ఒక వైట్ లైన్ వేస్తే సరిపోతుంది. తర్వాత సంక్రాంతి శుభాకాంక్షలు రాసుకొని చుట్టూ బార్డర్ వేసుకుంటే సరే. అందమైన సంక్రాంతి ముగ్గు రెడీ. చాలా ఈజీ అండి. ఇలా ఫస్ట్ బార్డర్ వేసుకొని తర్వాత ఇలా వేసుకోవడం. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చేసుకోకుంటే. లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.